హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఈ వారం అమెజాన్ ప్రైమ్లో ఒక కొత్త తెలుగు సినిమా ల్యాండ్ అయింది. అదే చీకటిలో. మన తెలుగమ్మాయి శోభితా ధూళిపాడ మెయిన్ లీడ్గా చేసింది. టైటిల్ వినగానే ఏదో గట్టి థ్రిల్లర్ ప్లాన్ చేసినట్టున్నారు అనుకున్నా. మరి సినిమా చూశాక నా ఫీలింగ్ ఏంటో, మీకు వర్కౌట్ అవుతుందో లేదో క్లియర్గా చెప్పేస్తా, వినేయండి. ముందుగా ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాల్సింది శోభితా ధూళిపాళ్లకే. జర్నలిస్ట్గా, ఇన్వెస్టిగేటర్గా ఆవిడ పర్ఫార్మెన్స్ ఇరగదీసింది. ఒక సీరియస్ రోల్ని చాలా సెటిల్డ్గా క్యారీ చేశారు. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ కొంచెం ఫ్రెష్గా అనిపించింది బాసు. రెగ్యులర్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కాకుండా ఒక పాడ్కాస్ట్ ద్వారా క్రైమ్ని సాల్వ్ చేయడం అనేది కొత్త పాయింట్. స్టార్టింగ్లో వచ్చే కొన్ని సస్పెన్స్ సీన్స్, ఆ పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్లా ఉన్నాయి. క్లైమాక్స్లో మెయిన్ విలన్లెవరో రివీల్ చేసే ట్విస్ట్ కూడా బానే హ్యాండిల్ చేశారు. ఆమని గారు, వెడ్లమని శ్రీనివాస్ గారు వాళ్ల పరిధిలో బాగానే చేశారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఇక్కడే అసలు చిక్కొచ్చింది. కాన్సెప్ట్ కొత్తదే, కాని దాన్ని తెరమీద చూపించిన విధానం మాత్రం చాలా పాతకాలం నాటి పద్ధతిలో ఉంది. ఒక క్రైమ్ థ్రిల్లర్ అంటే ఎలా ఉండాలి? చూస్తున్నప్పుడు మనకి టెన్షన్ పుట్టాలి, నెక్స్ట్ ఏం జరుగుతుందా అని గోల్డ్ కొరుక్కోవాలి. కాని ఇందులో ఆ టెన్షన్ అస్సల్లేదు. అంతా ఫ్లాట్గా వెళ్ళిపోతుంటుంది. లాజిక్స్ అయితే గాలి కుదిలేశారు. అసలా హీరోయిన్ స్టార్ట్ చేసిన పాడ్కాస్ట్కి ఒక్కరోజులోనే అంత పాపులారిటీ ఎలా వచ్చేసింది? పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే మరీ కామెడీగా, అసహజంగా అనిపించాయి. అంత పెద్ద క్రైమ్ జరుగుతుంటే పోలీసులు ఇంత లైట్గా ఉంటారా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లేలో గ్రిప్ లేదు, చాలా చోట్ల లాగ్ అనిపించింది. రవీంద్ర విజయ్, ఝాన్సీ లాంటి మంచి ఆర్టిస్టులను పెట్టుకుని వాళ్లను అస్సలు వాడుకోలేదు. ఎమోషనల్గా కూడా సినిమా మనకి ఎక్కడా కనెక్ట్ అవ్వదు. ఫైనల్గా చీకటిలో ఐడియా బావుంది, కాని ఎగ్జిక్యూషన్ దెబ్బకొట్టింది. శోభిత యాక్టింగ్ కోసం, ఆ పాడ్కాస్ట్ అనే కొత్త పాయింట్ కోసం ఒక్కసారి ట్రై చేయొచ్చు. కాని మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వక తప్పదు. టైం పాస్కి ఓకే అంతే. మీరీ సినిమా చూసారా? మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ సినిమా రివ్యూస్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.